భారతదేశంలోని అతిపెద్ద కార్మిక సంఘ అనుబంధ సంస్థ భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్స్ మహాసంఘ్ రేపు ఉదయం 9 గంటలకు అశేష జనవాహినితో తిరుపతి కలెక్టర్ ఆఫీస్ ఎదుట భారతీయ మజ్దూర్ సంఘ్ మహాధర్నా చేపడుతుంది. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సభ్యుల డిమాండ్స్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు భారతీయ మజ్దూర్ సంఘ్ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. నమస్కారం, నేను మీ ఆకుల సుబ్రహ్మణ్యం సతీష్ కుమార్. నేను తిరుపతి జిల్లా భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడిని. ప్రతిరోజు మనం న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్స్లో చూస్తుంటాము, భారతదేశంలో ప్రతి మూల ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్లో ఆ డ్రైవర్ చనిపోయినాడు అనేసి మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ ఎవరు కూడా ఆ డ్రైవర్, చనిపోయిన డ్రైవర్ కుటుంబం పరిస్థితి ఏంది అని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించిన పాపాన పోలేదు. అయితే భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంస్థ అయిన భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ వాళ్ళు దీనిపైన అధ్యయనం చేసి ఒక సంక్షేమ బోర్డు, వెల్ఫేర్ బోర్డు కానీ ఉంటే దీని నుంచి సంక్షేమ పథకాలన్నీ కూడా రవాణా కార్మికుడికి కానీ చేరితే ఆ కుటుంబము బాగుపడుతుంది. పైగా రవాణా కార్మికులు బాగుపడతారు. అట్లా ట్రాన్స్పోర్ట్ వింగ్ భారతదేశంలో బలోపేతమవుతుంది అని చెప్పి అధ్యయనం చేశారు. దీనిలో భాగంగా భారతీయ మజ్దూర్ సంఘ్ వాళ్ళు, భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ వాళ్ళు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ధర్నా నిర్వహించాలా అని చెప్పి అనుకున్నారు. దీనిలో భాగంగా భారతీయ మజ్దూర్ సంఘ్ తిరుపతి జిల్లా వాళ్ళం ఇక్కడ ఉన్న రవాణా శాఖకి సంబంధించిన కార్మికులందరితో కలిసి ఏప్రిల్ 16వ తారీఖున తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉదయం 9:30 గంటలకు ధర్నా నిర్వహిస్తున్నాం. దీనిలో మన ప్రధానమైన డిమాండ్ వెల్ఫేర్ బోర్డు. వెల్ఫేర్ బోర్డు ఇమీడియట్గా ఏర్పాటు చేయాలి. వెల్ఫేర్ బోర్డు ద్వారా అన్ని సంక్షేమ పథకాల్ని రవాణా కార్మికులకి అందించాలి. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రభుత్వము రవాణా కార్మికుడికి అందజేయాలి. రవాణా కార్మికుల పిల్లలకు చదువుకునేదానికి స్కాలర్షిప్ ఇవ్వాలి. ఆర్టీఏ ఆఫీసులో కార్పొరేట్ సంస్థల జోక్యాన్ని ఆపివేసి దీర్ఘకాలికంగా సేవలు అందిస్తున్న డ్రైవింగ్ స్కూల్ వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి. కొండపైన, తిరుమల కొండపైన ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న హెరాస్మెంట్కి వెంటనే ఫుల్ స్టాప్ చెప్పాలి. ఆటో నగర్లలో రోడ్లు, కాలవలు అన్ని మరమ్మత్తు చేయాలి. చెట్లు నాటాలి, వీధి లైట్లు ఏర్పాటు చేయాలి, మరుగుదొడ్లు కట్టాలి, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. దూర ప్రయాణం నుంచి వచ్చిన డ్రైవర్లకి వసతి గృహం ఏర్పాటు చేయాలి. ఇటువంటి అనేక డిమాండ్లతో ఏప్రిల్ 16వ తారీఖున జరగబోవు మహాధర్నాలో రవాణా కార్మికులే కాదు, తిరుపతిపుర ప్రజలందరూ కూడా వచ్చి విరివిగా పాల్గొని ఈ ధర్నాని సపోర్ట్ చేసి ఈ రవాణా కార్మికులకి మనమందరము కూడా అండగా నిలబడి ఈ సంక్షేమ బోర్డుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా సాధించుకునేదానికి వీలు కలిగించేటట్టుగా మీ అందరి సహాయం కోరుతున్నాము. బిఎంఎస్ వాళ్ళు దీనికి మీ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. జై భారత్ మాతా కీ జై.